హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. మేల్కొన్నారా? ప్రభువును స్తుతిస్తూ లేచారా? ఇంకా నిన్నటి విషయాలే మనసులో పెట్టుకొని మదనపడుతూ ఉన్నారా? పాతవి గతించను, సమస్తము కొత్తవాయను. ప్రభుతో ఉన్నవారు కొత్తదనాన్ని అనుభవిస్తారు. రెండు చిన్న ప్రార్థనతో దేవుని వాగ్దానాలు పొందుతాం, దేవుని హెచ్చరికలను తెలుసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. మరొకసారి మా అందరితో మాట్లాడు. మా హృదయ స్థితిని మేము ఎరుగుటకు, మా విచారాలకు కారణం ఎరిగి దానిని జయించినట్లు నీ కృప కొరకు వేడుకొనుటకు సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. బాగున్నారా? ప్రతిరోజు అనుదిన ధ్యానాన్ని క్రమం తప్పకుండా ఆలకిస్తున్నారా? హృదయానికి అనునయించుకుంటున్నారా? దీవించబడుతున్నారా? ఏ రీతిగా మీరు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నారా అన్న విషయాలు అప్పుడప్పుడు ఆయన ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టి, ఒక వాయిస్ మెసేజ్ పెట్టి మాకు తెలియచేస్తే మరి ఎంతగానో దేవుణ్ణి స్తుతించడానికి, మరింత ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలను కొనసాగించడానికి సహకరించిన వారు అవుతారు. దేవుని మహాకృప వల్ల ప్రారంభించిన రోజు నుండి ఈ రోజు వరకు అనుదినము దేవుడిచ్చిన సందేశాలు మీ ఎదుగు తీసుకురావడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. మీలో ఎందరో మాకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మరి ఈరోజు మీరు ఎలా ఉన్నారు? ఈ మధ్య కాలంలో మాకు చాలా ప్రార్థనా భారాలు ప్రభువుని ఎరిగిన వారి దగ్గర నుండి కాక, వారి ఇళ్లల్లో ఉన్న వారి కుమారుల గురించో, వారి ఇంటి యజమాని గురించో, వారి బంధువుల గురించో, లేక వాళ్ళ ఫ్రెండ్స్ గురించో చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు వారి భారాలు మీకు చెప్తున్నారు అంటే, మీకెందుకు వారి భారాల గురించి విన్నప్పుడు మీకు భారం కలుగుతుంది అంటే, అదే క్రీస్తు ప్రేమ, అదే వారు మీ యందు ఉంచినటువంటి, మీ దేవుని యందు, మీ యందు కాదులేండి, మన ప్రభు యొక్క గొప్పతనాన్ని యందు నిరీక్షణ కలిగి ఉన్న దానిని బట్టి. మనం ఎప్పుడు ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తాం, మన వల్ల కానప్పుడు మనం ఏవో నాటు మందులు ఇప్పుడు వాడుతూనే ఉన్నాం, మనకు తెలిసిన మందులు. ఎందుకు గూగుల్లోకి వెళ్ళి ఏదో ఒకటి కొట్టి ఏదో మాత్రం వేసుకొని ఎట్లాగోలాగా గడిపేయడానికి, బాగుపడటానికి చూస్తున్నాడు చాలామంది. అది ఎంతకీ విడుదల దొరకనప్పుడు, మరింత హీన స్థితికి వర్స్ట్ అయిపోయినప్పుడు వీ విల్ సర్చ్ ఫర్ ఏ గుడ్ డాక్టర్ కదండి. అది శరీర సంబంధంగా. మరి మన ఆధ్యాత్మికంగా మన జీవితంలో రకరకాల చిక్కుల్లో పడిపోతున్నారు ఇవాళ మనుషులు. చిక్కులండి, చిక్కులు. దారపుండ ఉంటుంది చూడండి, ఆ దారపుండ అది ఇట్లా చుట్టూ ఉంటుంది. అది ఒక్కోసారి అది తప్పుగా లాగేసామంటే అది ఫుల్గా చిక్కులడిపోద్ది. అది మనం ఎంత తీయాలని ప్రయత్నిస్తామో అన్ని ఎక్కువ చిక్కుముడులు పడిపోయి అది ఇంకా అసాధ్యమైపోద్ది. అలాగే మనుషులు ఇవాళ చిక్కుల్లో చిక్కుంటున్నారు. అది చిక్కులో పడుతున్నామన్న సంగతి గ్రహించక ముందే నిండా మునిగిపోతున్నారంట. వాక్యంలో రాయబడి ఉంది, సామెతల గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనములో, దుష్టుని దోషములు వానిని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధించబడును. దుష్టుని దోషములు వానిని చిక్కున పెట్టును. దేవుణ్ణి మరిచిన వారు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి విడిచిన వారు, పాపాన్ని ప్రేమించేవారు, పాపానికి బానిసలైపోయిన వారు, వారు కొంచెంగా వారి పాపములు, వారి దోషములు వారిని చిక్కుల్లో పెట్టేస్తాయి. సరదా అనుకొని పాపం మొదలుపెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారండి. సరదాగా సిగరెట్లు తాగటం ప్రారంభించానండి, ఇప్పుడు సమస్య అయిపోయింది, అది లేకుండా బతకలేకపోతున్నాను అన్న వారిని గురించి విన్నాం. ఒక పెగ్గేసుకొని మా ఫ్రెండ్స్తో పాటు సరదాగా పార్టిసిపేట్ చేశాను అంతే. కానీ ఇవాళ ఆ ఒక పెగ్గు, 2 పెగ్గులు, 3 పెగ్గులు, 1 గ్లాసు, 2 గ్లాసులు, బాటిల్, 2 బాటిల్ తాగే స్థాయికి వెళ్ళిపోయి నా ఒళ్ళు ఇల్లు గొల్ల చేసుకున్నాను. నా జేబు ఖాళీ చేసుకున్నాను.
అవమానాలు పాలైపోతున్నాను, ఇప్పుడు నేను మానాలని ఆశపడుతున్నాను, నా వల్ల కావటం లేదని చెప్పే వాళ్ళ గురించి మనం వింటున్నాం. సరదాగా అన్నాను ఐ లవ్ యూ అని ఆ అమ్మాయి నన్ను పట్టుకొని ఒకటే వేధించి, నువ్వు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని భయపెడితే నేను పెళ్లి చేసుకున్నాను. తర్వాత తెలిసింది ఆమె ఒక వేశ్యని. అప్పటికే తన నడవడిక పూర్తిగా చెడిపోయిన స్థితిలో ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ స్థితిలో అని వాపోయే వాళ్ళు లిటరల్గా అండి, ఒక సోదరుడు అది చెప్పి ఏడుస్తున్నాడు. మాటలు నమ్మి మోసపోయాను, ప్రేమ మాటలు నమ్మి నాసిపోయిన పురుషులు ఉన్నారు, ఇవాళ స్త్రీలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. సరదాగా కాఫీకి రమ్మన్నాడు, సరదాగా షికారు రమ్మన్నాడు, సరదాగా స్కూటర్ ఎక్కమన్నాడు. చివరికి మాకు ఈ బంధం విడదీయచాలని బంధంగా మారిపోయి అసలు సంగతులు బయటపడిన తర్వాత అఘోరిస్తున్నాము అని చెప్పే యవనస్తులు ఎందరో ఉన్నారు. ఇంకా కొంతమంది ఇంకొక మెట్టు ముందుకెళ్ళి మేము ప్రేమించేసుకున్నాం, పెళ్లి చేసుకుంటాం, మనం హాయిగా ఉందాం అనుకొని పెళ్ళైన 3వ రోజు నుంచి నానా గొడవలకు సమస్యలకు కారణమయ్యి ఒకరినొకరు చంపుకోవడానికో ఒకరినొకరు ద్వేషించుకోవటమో కాక మరింత హీన స్థితికి దిగజారిపోతున్నారు. సరదా లేదండి పాపంలో. పాపము జోలికి పోకు, అసలు కీడుగా కనిపించడానికి దూరముగా ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీడు అనుకున్న దానికి అసలు యూ డోంట్ ఎంటర్టైన్ ఇట్, దూరంగా ఉండు. ఈ మద్యపానం నాకు వద్దు అన్నాడు దానియేలు. మొహమాటానికి నేను తాగుతానని లేదు, ఒకరోజు తాగుతానని లేదు, పోనీలే అనుకొని సేవించలేదు. కానీ నాకు ఈ ద్రాక్షరసం వద్దు, ఈ రాజభోజనం వద్దు, నా దేహాన్ని నేను అపవిత్రపరచుకోను తీర్మానం చేసుకున్నాడు. యవన బిడ్డలారా, మీరొక తీర్మానం చేసుకోండి. విశ్వాసులారా, మీరొక నిబంధన చేసుకోండి దేవునితో. పాపము జోలికి పోను, దుష్ట మార్గాలలో నేను నడవను, దుష్టులతో సాంగత్యం చేయను, అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండను. లేకపోతే ఈ అంచె దినాలలో బాగానే ఉన్నానులే అనుకుంటూనే దారిదెప్పిపోయే స్థితిలో నా ఎదుట సరిగా ఉంది, ఒకని ఎదుట సరిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణమునకు దారితీ. పాపమును ఏ మాత్రము మనం అవకాశం ఇవ్వకూడదు. అల్పకాల పాప భోగం. వాడు గాలం వేసి మనుషులను పట్టి వలలు నింపుకొని గంతులేస్తున్నాడంట సాతాను. ఇవాళ ఎంతమంది యవ్వన బిడ్డలు డ్రగ్స్కి బానిసలైపోతున్నారు. ఆ పౌడర్లో, ఆ గంజాయో, ఆ నాటు సారాయో, కాలేజీల్లోకి హాస్టల్స్లో కూడా ఇది రావటం, మన దేశంలో కూడా టీనేజ్లో ప్రవేశించే హై స్కూల్ స్టూడెంట్స్ బిడ్డల మధ్యలో కూడా ఇలాంటి ఉచ్చుల్లో పడిపోయిన యవనస్తులు ఉండటం, చదువులు పాడైపోయి, ఆరోగ్యం పాడైపోయి, తల్లిదండ్రులకు వేదన చేసేవారు ఉండటం గురించి మనం వింటున్నాం. ఇది ఎంత భయంకరం. దుష్టుని పాపములు వానిని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధించబడును. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది, నువ్వు సరదా అనుకున్నది నీ మెడకు చుట్టుకుంటుంది. వెనకటికి ఒక రోడ్డు మీద సర్కస్ చేస్తుంటాడు చూడండి, ఒకడు డ్రమ్ము పట్టుకొని ఒక కొండ చిలువను తీసుకొచ్చి వాడు డ్రమ్ము కొడుతుంటే ఆ కొండ చిలువ ఆ మనిషిని గుండ్రంగా చుట్టుకుంటుందట. మళ్ళీ రెండోసారి ఇంకొక రకం డ్రమ్ము రథం మార్చినప్పుడు ఆ చుట్టుకున్నది మళ్ళీ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇది చూసి అందరూ చప్పట్లు కొడుతున్నారు, ఎంతో డబ్బులు ఆదాయం పొందుతున్నాడు. ఆశ్చర్యంగా వాడు వేసి చిల్లర డబ్బులు పోగు చేసుకొని బతికేస్తున్నాడు. కానీ ఒకరోజు ఏమైందో మరి, ఆ రెండోసారి దెబ్బ కొట్టినప్పుడు, ఆ డ్రమ్ము కొట్టినప్పుడు అది విడిపించుకోవడానికి, అన్లూస్ చేయడానికి బదులు అది మరింత గట్టిగా చుట్టుకోవటం మొదలుపెట్టింది. మరింత రీవైండ్ అయిపోతుంది. అది చూసే వాళ్ళకేమో అది సరదాగా, ఓబో ఎంత బిర్రగా అయిపోయిన మనిషి బతికే ఉన్నాడే, పీకి దాకా చుట్టుకున్నా వికృతమైపోతున్నా, వీడేదో అద్భుతం చేస్తున్నాడు, చచ్చి బతుకుతాడు కావాలనుకొని ఇంకా చప్పట్లు కొడుతుంటే దానికి ఇంకా హుషారు వచ్చిందేమో మొత్తానికి. కొంచెంసేపటికి పట్టపట్టమని ఎముకలు ఇరిగిపోయినవి,
వాడు కుప్పల కిందికి కూలిపోయాడు. ఆటగా తాను ప్రారంభించింది అతనికి మరణకరంగా మారిపోయింది. ఆటగా ప్రారంభిస్తున్నావు పాపాన్ని, సరదాగా అంటున్నావు, అది నిన్ను చుట్టుకుంటుంది, అది నిన్ను నాశనము చేస్తుంది. దుష్టుల పాపములు వాడిని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల వల్ల బంధించబడను, శిక్ష లేకయే అట్టి వాడు నాశనమైపోవును. బాబా జారత్వము చేయువాడు కేవలము బుద్ధిశూన్యుడు. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు కేవలము బుద్ధిశూన్యుడు. అతడు తన స్వంత శరీరానికి హానికరంగా పాపం చేసుకుంటున్నాడు. ఎవరినో ఏదో చేయటం కాదు, నిన్ను నీవు నాశనం చేసుకుంటున్నావు. వ్యభిచార క్రియలతో ఆటలాడకండి, అదేదో సరదా అనుకోకండి. తప్పుడు స్నేహాలు చేయకండి, అపవిత్రతకు చోటు ఇవ్వకండి, హృదయ శుద్ధిని కాపాడుకోండి. ప్రభు చెప్పాడు, వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు, లేక ఒక పురుషుడి మోహపుతో చూపుతో చూచున్నది వ్యభిచారం చేస్తున్నాడు. మన మనోవాక్కాయ క్రమల యందు మనం పరిశుద్ధులమై ఉండాలని. వివాహం అనేది, సెక్స్ అనేది పవిత్రమైందే, కానీ అది వివాహ బంధములో ఉండవలసింది, భార్యాభర్తల మధ్య ఉండవలసింది. అది వ్యక్తిగత విషయం, కానీ అది బహిరంగంగా ఈ రోజున అనేకులు దానికి వాని పిక్చర్స్ చూస్తూ, నగ్న దృశ్యాలు చూస్తూ ఫోనోగ్రఫీకి బానిసలైపోయిన వారు ఎంతోమంది ఉన్నారండి. మీ పాపము మిమ్మల్ని చిక్కుల పెడుతుంది. ఇవాళ ఈ సోషల్ మీడియా అనేకులకు చిక్కుల్లో పెట్టేస్తుంది. ఒక అబ్బాయి స్కూల్కి వెళ్ళనంటున్నాడంట, చిన్నపిల్లోడు, 5th క్లాస్ 4th క్లాస్ చదివే పిల్లలు. నేను ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ చూస్తూనే ఉంటాడు. తొవ్వే కొద్ది తిప్పే కొద్ది స్వైప్ చేసే కొద్ది వస్తుంటాయి కదా. ఆపు చేయబుద్దే ఇది. సరదాగా ఒక పిక్చర్ నోట్ చేశాడు, ఇంకా అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళకుండా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ కూర్చుంటాడటండి. ఎంత భయంకరం, ఎంత భయంకరం. చాలామంది భార్యలు చెప్తున్నారు, నా భర్త ఫేస్బుక్కి బానిసైపోయాడు, ఎప్పుడు చూసినా ఆ ఫేస్బుక్లోనే ఉంటాడు, ఆఫీస్కి వెళ్ళడు, దాంతోనే సమయం గడుపుతాడు, బిడ్డలతో మాట్లాడుకోవడం, నాతో సమయం గడపడం. ఈ బద్ధకముల నుంచి ఆయనకి విడుదల దొరికేటట్టుగా ప్రార్థన చేయండి అని నాకు కొందరు ప్రార్థన భారాలు పంపుతున్నప్పుడు గుండె పగిలిపోతుందండి. ఎలాగో ఒక వ్యక్తిని నిర్వీర్యుడిగా చేసేస్తుందో ఈ పాపం చూసారా. ఇది పాపం కాదులే, ఇది అసహ్యకరమైన పాపం కాదులే అనుకుంటూ ఏదైనా ఒక దానికి నీవు బానిస అయిపోతూ ఉంటే నీ నాశనాన్ని నీవే కోరుకుంటావు. దుష్టుడు పాపము వాడి చిక్కుల పెట్టును. దారంతో నిన్ను కడతాను అంటే నేను తెంపుకుంటానులే అంటాం. నేను మానుకోవాలంటే మానుకుంటాను, నేను తాగాలంటే తాగుతాను, నేను చూడాలంటే చూడటాను, వద్దంటే మానుకుంటాను, నేను ఐఎమ్ అండర్ మై కంట్రోల్, నేను దాన్ని కంట్రోల్ చేసుకోగలను అనే అనేకులు ఇవాళ దానిలో నుంచి బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నారు. కారణం మామూలు సన్నగా ఉండే దారమేనండి. రోజు 4 చుట్లు చుట్టుకోండి, ఒక నెల రోజుల్లో అది నీ మెడ చుట్టూ చుట్టుకుంటే దాన్ని నువ్వు తెంపగలవా? దాన్ని నువ్వు తెంపలేవు, దాంట్లో నుంచి నువ్వు బయటపడలేవు. బయటున్న వాడు ఎవడైనా నిన్ను విడుదల చేయాలి. నువ్వు పడ్డ పాపపు గోతులో నుండి గోతులో ఉన్న మరొకడు నిన్నెట్లా రక్షిస్తాడు? గోతులో నుండి నిన్ను రక్షించగలిగిన వాడు పైనున్నవాడు. మీకు తెలుసా, మన ప్రభు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పైనుండి వచ్చినవాడు. నీ చేతిని పట్టుకొని నిన్ను లేవతీసేవాడు. ఏ పరిస్థితుల్లో మీరు చిక్కుకొని ఇందులో నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను, మానలేకపోతున్నానని మదనపడుతూ కూర్చున్నావో, ఇంకింతే నా జీవితం అంటూ
నువ్వు కృంగిపోయి ఉన్నావో, తెగించి ఉంటున్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు నీకు ఈ సమాచారం, నీకు ఈ శుభవార్త. నిన్ను ప్రేమించే ప్రభువు ఉన్నాడు, నిన్ను విడిపించే ప్రభువు ఉన్నాడు. నీ బంధకముల నుండి నిన్ను విడిపించడానికి ఆయన తన రక్తాన్ని చిందించి అపవాదిని జయించి పాప క్షమాపణ కలుగజేసి ఉన్నాడు. నాయనా, నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించు, నన్ను విడిపించు ఈ దురభ్యాసం నుంచి అని నీవు మోకరించి ప్రార్థిస్తే, విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రభు తన చేయి చాపి నిన్ను లేవనెత్తుతాడు. దావీదన్నాడు, జిగటగల దొంగ ఊబిలో నుండి, ఏంటది? జిగటగల దొంగ ఊబిలో చిక్కుకున్నవాడు పైకి రావటానికి ప్రయత్నిస్తే తను ఎంత ప్రయత్నిస్తున్నాడో అంత కిందకి దిగజారిపోతాడు, అంత గోతులోకి వెళ్ళిపోతాడు. అట్లాంటి సమయంలో పైన ఉన్నవాడే రక్షించగలడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సమర్థుడు నన్ను రక్షించడం. జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేపి బండపై నా పాదములు స్థిరపరిచి ఉన్నాడు. యేసు ప్రభు మన పాపములు క్షమిస్తాడు. మరి ఎన్నడూ ఆ పాపము చేయకుండా ఆ పాపం మీద అసహ్యతను, జయమును నీకు అనుగ్రహిస్తాడు. ఎంతవరకు నీ స్థితిని బట్టి దిగులు పడుతూ కూర్చుంటున్నావు? క్రీస్తు రక్తంలో కడగబడతావు, ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే. ఇక మీదట అటువంటి నీచ స్వభావం నీ మీద పెత్తనం చేయకుండా, ఆ పాపానికి నీ మీద అధికారం లేకుండా పాపమును జయించి స్థిరమైన జయ జీవితాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎన్నోసార్లు ఇది పర్వాలేదులే, ఇది చిన్నదిలే, ఇది ఒకసారి అంటూ మా జీవితంలో బూతు మాటలకు, అబద్ధములకు, దొంగతనములకు, మోసములకు, దురభ్యాసములకు బానిసలమైపోయి చివరికి అది మా స్వభావంగా మారిపోయిన స్థితికి దిగజారిపోయిన ఆ బంధకములలో, వేదనలో, చిక్కుల్లో పడి కృంగిపోతూ ఉండగా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నష్టపోతూ మా బాధ్యతలు మరిచి మా ఇంటి వారికి, సొంత వారికి కూడా మేము వేదనకరంగా మారిన స్థితిలో ఉంటుండగా విడిపించే యేసయ్య ఉన్నాడని, క్షమించే ప్రభువు ఉన్నాడని, ఎంత పాపినైనా కడగగలిగిన ఆయన రక్తం శుద్ధీకరించగలిగిన ఆయన నామం ఉన్నదని మేము విశ్వసించుటకు సహాయం ఇచ్చేది. ఈరోజు ఎవరు ఈ అనుదిన ధ్యానంలో ఏకీభవిస్తూ ఏ పాపానికి బానిసగా ఉన్నారో, ఏ దురభ్యాసానికి బందీలై ఉన్నారో, ఎటువంటి బంధకములలో పడి పైకి లేవలేని పరిస్థితుల్లో కుమిలిపోతున్నారో, అట్టి వారిని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన. ఇది మొదలుకొని నీ పాదములు పట్టుకొని నీ సాక్షులుగా జీవించినట్లు నీ కృపను కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100088 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, దేవుడు తప్పక మిమ్మల్ని విడిపిస్తారు. మీరు ఏ బంధకాల్లో ఉన్నారు, ఎటువంటి సమస్యల్లో ఉన్నారు, మీకు ప్రార్థన కావాలంటే మీ ప్రార్థన అవసరతలు వాయిస్ కానీ టెక్స్ట్ కానీ చేయండి. అవి కాన్ఫిడెన్షియల్గా ఉంచి మీకోసం ప్రార్థించడానికి నేను ఎప్పుడు ఆసక్తి కలిగి ఉన్నాను. ప్రభు విడిపిస్తాడు. దిగులు పడవద్దు, కృంగిపోవద్దు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడును గాక. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఆగస్టు 15వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను అండ్ యూత్ మీటింగ్ని
బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన యూత్ సెషన్ ఉంటుంది. యవ్వనస్తులందరూ తప్పక రండి, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఇది మీకు ఎంతో ఉజ్జీవకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు తీర్చుకోవడానికి, మీరు ఆధ్యాత్మికంగా ప్రభువుకు సాక్షులుగా జీవించినట్లు దేవుని సన్నిధిలో ఆయన బలమును పుంజుకోవడానికి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యవ్వన బిడ్డలారా, తప్పకుండా రండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోరండి. 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. రెండో సెషన్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సమయం చాలటం లేదు కనుక మొదటి సెషన్ అయిన వెంటనే వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు సమయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. చూడడం గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదా 954041 నెంబర్కి వాట్సాప్ పెట్టండి. తప్పక వస్తారు కదా.